దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పాను. చూడండి, ఇక్కడ సంపాదించుకున్నాను అని హవ్వ అంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, కుమారులు పిల్లలు మనం కనడము అంటే సంపాదించుకోవడం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 127వ అధ్యాయం 3వ వచనములో, ఇదిగో గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. అది ఒక స్వాస్థ్యం, మనము సంపాదించుకునేది. ఈ యొక్క ప్రపంచములో మనము ఎంతగానో ప్రేమగా సంపాదించుకునేటువంటి సంపాదన అనేటువంటి విషయము ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకనే 128వ కీర్తన 3వ వచనములో, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. ఫలించాలి. భార్య ఫలభరితంగా ఉన్నప్పుడు ఇంటిలో పిల్లలు అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అందుకనే ఎప్పుడైతే పెళ్లి అవుతుందో అప్పుడు ఫలింపు అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఫలభరితమైన జీవితం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అందుకనే యాకోబును తన భార్య అయినటువంటి రాహేల్ అంటుంది, ఇదిగో నాకు పిల్లల్నివ్వు. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇదిగో నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? కానీ ఆ పోరాటం ఎప్పుడైతే రాహేలుకి 2 పిల్లల్లో ఒక కుమారుడు యోసేపు పుట్టాడో అతను ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఈరోజు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించి ఆశీర్వదించినగాక. దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించినగాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.